నెల్లూరు రూరల్ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భారీ ఊరట లభిస్తోంది. ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందిలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే 31 విడతలుగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 581 మందికి దాదాపు 5,15,00,000 సహాయం అందించినట్లు వెల్లడించారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బండారు రమణ 24వ డివిజన్, పూడి సుబ్బ 19వ డివిజన్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 40 మందికి 26 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ చూడని విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. గతంలో చూసాం, ఇప్పుడు ఈ 23 నెలల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. పేద మధ్య బడుగు బలహీన వర్గాల వారికి ఆసుపత్రుల ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో, కుటుంబంలో ఒక వ్యక్తికి, ఆ కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తికి ముఖ్యంగా ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఆ కుటుంబం ఎంత కలత చెందుతుందో, ఎంత బాధపడుతుందో ఇవన్నీ ఆయన ఎలక్షన్స్ ముందు చూసిన తర్వాత, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు యువగళంలో ఇవన్నీ చూసిన తర్వాత మాట ఇవ్వడం జరిగింది. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది మీకు ఎంతగా ఉపయోగపడుతుందో మీరే చూస్తారన్న మాట ప్రకారం ఈరోజు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 23 నెలల కాలంలో దాదాపు 581 మందికి 5,15,00,000 రూపాయలు ఈరోజు 23 నెలల్లో ఇవ్వగలిగామంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం, ఈ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం, హెల్త్, ఎడ్యుకేషను అన్ని విభాగాల్ని సమానంగా చూసుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ఏదైతే నిరుద్యోగ యువత ఎదురు చూస్తుందో ఆ యువత కోసం యువనేత నారా లోకేష్ గారు ఇప్పటికే ఈ 23 నెలల్లో 21 లక్షల కోట్ల పెట్టుబడితో 657 ప్రాజెక్టులు తీసుకొచ్చి మాట ఇచ్చిన ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు 21 లక్షల ఉద్యోగాలకు ప్లాన్ చేసిన వ్యక్తి జాబ్ క్రియేటర్ యువనేత నారా లోకేష్ గారు. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్ పార్క్, మెడిస్ పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన
అధునాతనమైన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.